రాజ్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ ఫెయిత్ మీటింగ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి అనిత మాట్లాడుతూ దేశం కోసం పోరాడుతున్న సైన్యానికి అండగా ఉంటామని, అదే సమయంలో రాష్ట్రంలో తీసుకుంటున్న రక్షణ చర్యలను వివరించడం జరిగింది. దేశంలో ప్రజలు కుల మతాలకు అతీతంగా కలిసి ఉన్నామని, మరే శక్తి విడదీయలేదని కార్యక్రమానికి హాజరైన అన్ని మతాల ప్రతినిధులు స్పష్టం చేశారు. అదే ఈరోజు మన స్ట్రెంగ్త్, అదే ఈరోజు మన బలగం అనుకోవాలి. అటువంటి ఈ భారతదేశంలో సుమారుగా 1947 నుంచి కూడా చూసుకుంటే పాకిస్తాన్ మీద మనం పాకిస్తాన్తో కలిపి యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నాం. 1947 తర్వాత 1965, అదేవిధంగా 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ గురించి, అక్కడి నుంచి మొదలు పెట్టుకుని 2016 మన సర్జికల్ స్ట్రైక్, 2019లో ఇంకో ఎయిర్ స్ట్రైక్స్, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూనే మన భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ మన భారతదేశ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో భారతదేశంలో ఏది జరిగినా కూడా ఎక్కడో చిన్న ప్రాబ్లం ఏంటంటే దాన్ని మతానికి, కులానికి ఆపాదించేసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈరోజు జరుగుతున్న యుద్ధం అవనేయండి, ఈరోజు జరుగుతున్న యుద్ధం గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఏదో ఒక మతం గురించో ఏదో ఒక కులం గురించో మాట్లాడుకునే యుద్ధం కాదు. నిజంగా ఒక పర్యాటకులు ఎంతో సంతోషంగా కుటుంబం నుంచి బయలుదేరి తిరిగి ఎంతో కొంత మన భారతదేశం పర్యాటక సంస్థగా ముందుకెళ్తుంది. ఆ పర్యాటకంలో వాళ్ళందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్దాం అనుకున్న తరుణంలో ఎంతో మంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో కాళ్ళ పారాని కూడా ఆరకముందే ఎటువంటి సంబంధము లేని వ్యక్తులు, ఎటువంటి సంబంధం లేని విషయంలో తన భర్తని కళ్ళ ముందే కాల్చి చంపుతూ ఉంటే, స్త్రీని దైవంగా భావించే మన భారతదేశంలో ఆ స్త్రీని పక్కన పెట్టుకుని ఆ కుటుంబ పెద్దల్ని అతి దారుణంగా హింసించి చంపుతా ఉంటే ఆ బాధ నిజంగా ఆ 26 కుటుంబాలు కాదండి, భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా నొచ్చుకుంది. ప్రతి కుటుంబంలోంచి కూడా కన్నీళ్ళు వచ్చినాయి. అందులో ఇద్దరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని చెప్పినప్పుడు గౌరవ సీఎం గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా హుటాహుటిన స్పందించడం, నిజంగా ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిని. సార్, ఒంగోలులో ఒక కార్యకర్త హత్య జరిగితే ఆ రోజు ఆ కార్యకర్త హత్యకు వచ్చారు, అక్కడికి వాళ్ళు పరామర్శించడానికి వచ్చారు. ఈలోపు చంద్రమౌళి గారు డెడ్ బాడీ మన వైజాగ్ వస్తుంది అని చెప్పిన వెంటనే ఇమీడియట్ గా అక్కడి నుంచి వచ్చి వెంటనే మళ్ళీ ఫ్లైట్ లో వచ్చి వైజాగ్ వచ్చి ఆ డెడ్ బాడీని రిసీవ్ చేసుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించే ఏర్పాటు గౌరవప్రదంగా మనకి గవర్నమెంట్ పరంగా చేసిన సందర్భాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా మన నెల్లూరుకి చెందిన, కావలికి చెందిన మధుసూదన్ రావు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ చూస్తూ ఉంటానండి వాళ్ళు చెప్పిన సంఘటనలు. ఎందుకంటే ఈ క్షణం మనం అందరూ మాట్లాడుకోవాలి. ఆ కుటుంబాలు చెప్పిన పరిస్థితి చూస్తూ ఉంటే ఆ కావలి ఇష్యూ అయితే పక్కనే భార్య తలదించుకొని కూర్చుంది, తలెత్తుకు అని చెప్పాడు భర్త. ఈలోపు తలెత్తేసరికి అమ్మాయి ఎప్పుడు తలెత్తిందంటే ఆ భర్త తాలూకా రక్తం తడితో తడిచిన తర్వాత అమ్మాయి తలెత్తి చూసింది. అంటే అంత దారుణంగా చంపిన పరిస్థితులు. ఈ రోజు మనం యుద్ధం ప్రకటించాము లేకపోతే యుద్ధం చేస్తున్నాము అని అంటే అది కేవలం మనం ఏదో కక్ష కొద్దో దాని గురించో కాదు. ఒక ఆడబిడ్డకి రక్షణగా నిలబడాలి. మన ఇంట్లో ఆడపిల్లని మామూలుగా మాట్లాడితేనే చాలా గట్టిగా స్పందించే పరిస్థితుల్లో మన ఆడపిల్లల పక్కనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్తల్ని చంపడం, వాళ్ళ తండ్రిని చంపడం చూసిన ప్రతి గుండె కూడా స్పందిస్తుంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా స్పందించడం, దీనికి ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ, అదేవిధంగా మన గౌరవ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ, అజిత్ దావర్ గారు కానీ, వీళ్ళు ముగ్గురు కూడా ఒక త్రిమూర్తుల్లా పనిచేసి ఈరోజు భారతదేశ ప్రైడ్ ని కాపాడుతున్నారు. మన తాలూకా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఏ ఆడవాళ్ళనైతే వాళ్ళు కన్నీరు పెట్టించారో అదే మహిళల తాలూకా ఆర్మీ ఆఫీసర్ మనందరికీ తెలుసు, మన కురేషి గారు, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఒమికా సింగ్ గారు ఈరోజు ఎంత లీడ్ తీసుకొని మహిళా శక్తిని చాటి చూపించారో మనందరికీ కూడా తెలిసింది. ఇటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఏకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు గవర్నర్ గారు పెట్టిన ఈ మీటింగ్ నిజంగా చాలా అర్థవంతమైన మీటింగ్. ఎందుకంటే ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో సంస్కృతులు ఉన్న విజయవాడ లాంటి సిటీలోనే ఉదయం చెప్తే సాయంత్రానికి ఇంతమంది మత పెద్దలు వచ్చారంటే భారతదేశం అంతా కలిస్తే ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళందరం కలిసిగట్టుగా ఈరోజు ఇంకొక విషయం చెప్పాలండి, 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో పాకిస్తాన్లో కానీ ఇంకా ఏ దేశాల్లో కానీ మన భారతీయుడు వాళ్ళని వెళ్ళి చంపేయడనో వాళ్ళని ఇబ్బంది పెట్టడనో ఎక్కడ కూడా కనిపించదు. నేను నిజంగా గర్వంగా చెప్పగలను అన్నమాట, ఒక పౌరాలుగా చెప్పగలను. అటువంటిది అది కాక మనల్ని అక్కడ మన వాళ్ళని ఇబ్బంది పెడతారు, ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు మన వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి. ఇందాక సోదరుడు చెప్పినట్టు కులం మతం అడిగి చంపే పరిస్థితులు వచ్చినాయంటే కేవలం మతాల మధ్యలో చిచ్చు పెట్టాలి. భారతదేశ